హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 28th మార్చ్ సెకండ్ షిఫ్ట్లో వచ్చిన రీజనింగ్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. అంటే సింపుల్గా మాట్లాడాలంటే రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటిల్ని మనం స్మార్ట్గా యూనిక్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని చూపిస్తుంటాను అన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలానే గ్రూప్ డికి సంబంధించి సిబిటి 1 సిబిటి 2 రెండింటికి కలిపి క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి టాపిక్ని చాలా క్లియర్గా బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే సింపుల్గా మాట్లాడాలంటే 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. లేదు అనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఓకేనా? చూడండి, క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే దినేష్ ఈజ్ ఓల్డర్ దాన్ రమేష్, బోమన్ ఈజ్ యంగర్ దాన్ దినేష్, హూ ఈజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. మనకు కావాల్సింది ఏంటంటే వీళ్ళలో యంగెస్ట్ పర్సన్ ఎవరు అని క్వశ్చన్ అనమాట. సో యంగెస్ట్ అంటే అందరికన్నా చిన్నవాడు ఎవరు అని క్వశ్చన్. ఎప్పుడైతే మన క్వశ్చన్ అందరికన్నా చిన్నవాడు ఎవరు అని అడిగారో అప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్ అయిపోతారు, అంటే ఎలిమినేట్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే మనకు కావాల్సింది చిన్నవాళ్ళు కావాలి, మరి మనకి చిన్నవాళ్ళు కావాలంటే పెద్దవాళ్ళు రాంగ్ ఆన్సర్ అనే కదా. అలా సింపుల్గా ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని చూసి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. చూడండి, దినేష్ ఈజ్ ఓల్డర్ అంటే పెద్దవాడు, అంటే దినేష్ ఎలిమినేట్ అయిపోయాడు. ఓకేనా? దినేష్ ఈజ్ ఓల్డర్ దాన్ రమేష్, దినేష్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ చూడండి, బోమన్ ఈజ్ యంగర్, బోమన్ చిన్నవాడు ఎవరికన్నా, దినేష్ కన్నా, అంటే మళ్ళీ దినేష్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆల్రెడీ ఇక్కడే ఎలిమినేట్ అయిపోయాడు, మళ్ళీ మీరు దాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్, అంటే మన క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది, ఎవరు యంగెస్ట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఎలిమినేషన్ చేసిన తర్వాత దీంట్లో ఏమైందంటే దినేష్ ఒక్కడే ఎలిమినేట్ అయ్యాడు, ఇద్దరు మిగిలిపోయారు, ఒకలేమో రమేష్ ఇంకొకలేమో బోమన్. క్వశ్చన్ ఏమో కంప్లీట్ అయిపోయింది, మరి వీళ్ళిద్దరిలో ఎవరు యంగెస్ట్ అంటే చెప్పడం కుదరట్లేదు. ఎందుకంటే మన క్వశ్చన్లో ఇచ్చిన డేటా మొత్తం ఆల్రెడీ మనం చదివేసినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మిగిలిపోయారు, అంటే వీళ్ళిద్దరిలో ఎవరు యంగెస్ట్ అని చెప్పలేకపోయాం. కాబట్టి అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే కాంట్ బీ డిటర్మైన్డ్, అంటే చెప్పలేకపోతున్నాము అని అర్థం అనమాట. ఓకేనా? అలా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జస్ట్ మీరు క్వశ్చన్ చూసే ఆన్సర్ పెట్టవచ్చు, మళ్ళీ పెన్ను పేపర్ అలాంటివి ఏమి యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ర్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే ర్యాంకింగ్లో మనకి 3 మోడల్స్ ఉంటాయి. ఎవరైతే ఈ 3 మోడల్స్ నేర్చుకుంటారో ర్యాంకింగ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని జస్ట్ మీరు కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఏమీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దీంట్లో మనకి సింపుల్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్కి సంబంధించి క్వశ్చన్లు వస్తుంటాయి. మీకు ఒకవేళ ఎడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చనుకోండి, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని చూసి ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. చూడండి, శామ్యూల్ ఈజ్ 8th షార్టెస్ట్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 26 స్టూడెంట్స్, అంటే 26 స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో శామ్యూల్ పొజిషన్ ఎంత అంట, 8th అంట, 8th షార్టెస్ట్. మనకేం కావాలి, వాట్ విల్ బీ హిస్ పొజిషన్ ఇఫ్ కౌంటెడ్ ఫ్రమ్ ద టాలెస్ట్. ఒకవేళ టాలెస్ట్ నుంచి కౌంట్ చేస్తే అప్పుడు అతని పొజిషన్ ఏమవుతుంది అని అడుగుతారు. చాలా సింపుల్. ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 8ని 26ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి +1 చేస్తే చాలు, అప్పుడు ఆన్సర్ ఎంత అంటే సింపుల్గా 19 అయిపోద్ది. ఓకేనా? చాలా సింపుల్ అనమాట. నేను చేసిన దానిలో ఏమిటంటే టోటల్ పర్సన్స్ ఎంతమంది అంటే 26. ఈ 26లో శామ్యూల్ పొజిషన్ షార్టెస్ట్ ఎంత అంటే 8 కాబట్టి -8 చేయండి, -8 చేసి +1 చేయండి. -8 చేసి +1 చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీకు శామ్యూల్ పొజిషన్ టాలెస్ట్ నుంచి ఎంత అంటే 19 అని తెలిసిపోద్ది అనమాట. ఓకేనా? ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చూడొచ్చు ఒకసారి. మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు,
టోటల్ ఎంతమంది అంటే 26. అందులో షార్టెస్ట్ అంటే మనం పైనుంచి చూసినట్లయితే కనుక శామ్యూల్ పొజిషన్ ఎంత అంటే 8th పొజిషన్. ఇప్పుడు మనకేం కావాలి, శామ్యూల్ పొజిషన్ లాస్ట్ నుంచి అంటే టాలెస్ట్ నుంచి కౌంట్ చేస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగారు. అప్పుడు సింపుల్గా ఏం చేయాలి, ఈ రెండు నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి, సబ్ట్రాక్ట్ చేసి +1 చేయాలి. కానీ కొంతమంది +1 చేయడం మర్చిపోతారు. ఎందుకు +1 చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే 26లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ మిస్ అయిపోతున్నాడు. కానీ మీకు కావాల్సిన ఎవరు, మీకు కావాల్సింది శామ్యూల్ కావాలి కాబట్టి మీరు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు శామ్యూల్ తప్పుకున్నాడు. మరి మీకు శామ్యూల్ కావాలి కాబట్టి మళ్ళీ శామ్యూల్ని యాడ్ చేయాలి కాబట్టి 26 - 8 +1 చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే సింపుల్గా మనం 19 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పే క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈస్ 10 o'clock? 10 o'clockకి హవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఎంత అంటే 60 డిగ్రీ. అవునా, ఎందుకంటే మళ్ళీ దీనికి ఫార్ములా ఇలాంటివి ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అవునా, ఎందుకంటే 10 o'clockకి ఏమవుద్ది, 10 o'clockకి మినిట్ హ్యాండ్ ఏమో 12ని ఫేస్ చేస్తుంది, హవర్ హ్యాండ్ ఏమో 10ని ఫేస్ చేస్తుంది. అవునా, ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే యాంగిల్ ఎంత అని క్వశ్చన్ అడిగింది. మనకు తెలిసింది ఏంటంటే మొత్తం క్లాక్లో ఈ యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీ. ఈ 360 డిగ్రీస్ని 12 ఈక్వల్ పార్ట్స్ చేస్తారు. అప్పుడు ఏమవుద్ది, ఒక్కొక్క పార్ట్ 30 డిగ్రీ 30 డిగ్రీ 30 డిగ్రీ అవుద్ది. మరి 10 o'clock నుంచి 12కి ఇక్కడ చూస్తే కనుక మీరు 10కి 12కి మధ్యలో 2 పార్ట్స్ ఉన్నాయి, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్. అప్పుడు ఏమవుద్ది, 30 + 30 60 డిగ్రీ అని చెప్పేస్తాను అనమాట. ఓకేనా, చాలా సింపుల్ అనమాట. మళ్ళీ దీనికి మీరేమి ఫార్ములా వేసి అది ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు, ఏ క్లాక్ రన్స్ ఫాస్ట్ బై 5 minutes per hour. అంటే ప్రతి 1 hourకి 5 minutes ఫాస్ట్గా తిరుగుతుంటుంది. మామూలుగా మనకి 1 hour అంటే 60 minutes, కానీ ఇప్పుడు ఇది స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి 60 minutes కాస్త 65 minutes అవుతుంది అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఇఫ్ ద క్లాక్ వాజ్ సెట్ రైట్ అట్ 12 noon, అంటే ఒకవేళ క్లాక్ని ఎగ్జాక్ట్గా 12 o'clockకి సెట్ చేస్తే ద క్లాక్ షోస్ 6:30 PM. ఒకవేళ ఆ క్లాక్ 6:30 PM అని చూపిస్తే నౌ వాట్ ఈస్ ద రైట్ టైం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, మన క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ క్లాక్లో ప్రతి 1 hourకి 5 minutes ఎక్స్ట్రా తిరుగుతుంది అని క్వశ్చన్లో చెప్పారు. అవునా, మరి ప్రతి 1 hourకి 5 minutes ఎక్స్ట్రా తిరుగుతుంది కాబట్టి దీన్ని కరెక్ట్గా 12 o'clock noon 12 o'clockకి సెట్ చేస్తే అదేమని చూపించిందంటే 6:30 PM అని చూపించింది. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే అసలు కరెక్ట్ టైం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, 12 o'clock నుంచి 6:30 అంటే మొత్తం 6.5 hours కంప్లీట్ అయిందని అర్థం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ క్లాక్ అనేది ప్రతి 1 hourకి 5 minutes ఎక్స్ట్రా తిరుగుతుంది. మరి ప్రతి 1 hourకి 5 minutes ఎక్స్ట్రా తిరిగింది కాబట్టి అప్పుడు 6 hoursలో 6 × 5 30 minutes ఎక్స్ట్రా తిరిగేసింది. మరి 30 minutes ఎక్స్ట్రా తిరిగింది కాబట్టి ఈ 30 minutesని పక్కన పెట్టేస్తే అప్పుడు కరెక్ట్ టైం ఎంత అంటే 6 PM అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే మనకి ఎవ్రీ 1 hourకి 5 minutes ఎక్స్ట్రా కాబట్టి 6 hoursలో 6 × 5 30 minutes ఎక్స్ట్రా వచ్చింది. మరి 30 minutes ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ 30 minutesని పక్కకు పెట్టేస్తే అప్పుడు కరెక్ట్ టైం ఎంత అంటే 6 PM అవుతుంది. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి దీంట్లో రాంగ్ నెంబర్ ఏదో చెప్పాలన్నమాట. రాంగ్ నెంబర్ చూడండి, 8, 27, 50, 125, 343. దీంట్లో రాంగ్ నెంబర్ ఏంటంటే 50. అవునా, ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్. 8, 27, 125, 343 ఇవన్నీ క్యూబ్స్ కదా. 2 cube, 3 cube, 5 cube, 7 cube. కానీ 50 అనేది క్యూబా కాదు కదా. సో 50 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే 50 అని చెప్పేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి నెంబర్ సిరీస్కి సంబంధించింది. కాకపోతే ఈసారి ఏంటంటే మనకి నెక్స్ట్ నెంబర్ ఏంటో కావాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 765, 642, 519, 396, 273 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక దీనికి డిఫరెన్స్ చూడండి. 765కి 642కి డిఫరెన్స్ ఎంత అంటే 123.
అవునా, సేమ్ టు సేమ్ అలానే 642కి 519కి డిఫరెన్స్ ఎంత అంటే 1 2 3. సేమ్ టు సేమ్ ఇక్కడ డిఫరెన్స్ చూసినా ఎంత అంటే 1 2 3. ఇక్కడ డిఫరెన్స్ చూసినా 1 2 3. అంటే సింపుల్గా ఇక్కడ కూడా మనం 1 2 3 డిఫరెన్స్ తీయాలి. అవునా, మరి ఎప్పుడైతే మనం 1 2 3 డిఫరెన్స్ ఇస్తామో అప్పుడు ఆన్సర్ ఎంత అంటే సింపుల్గా 150 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే నెంబర్ సిరీస్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్లు వస్తాయో అవన్నీ డిఫరెన్స్ని బేస్ చేసుకునే వస్తూ ఉంటాయి అనమాట. 90% ఆఫ్ ద టైం డిఫరెన్స్ని బేస్ చేసుకునే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక డేటా ఇచ్చారు. ఈ డేటా దేనికి సంబంధించి అంటే డెత్స్ గురించి అనమాట. అంటే ట్రైన్ యాక్సిడెంట్స్లో ఎంతమంది చనిపోతున్నారు ఒక వీక్లో, అంటే సండే రోజు, మండే రోజు, ట్యూస్డే, వెడ్నెస్డే అలా మొత్తం మనకు ఒక 1 వీక్కి ఎనాలిసిస్ ఇచ్చారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా, అలా మొత్తం మీద మనకి 3 క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సండే రోజు ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోయారంటే 142 మెంబర్స్ చనిపోయారంట. అదే ఒకవేళ మీరు ఫ్రైడే రోజు చూస్తే ఫ్రైడే రోజు ఎంతమంది చనిపోయారంటే ట్రైన్ యాక్సిడెంట్స్ వల్ల 220 మెంబర్స్ చనిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఏమడిగారో చూద్దాం. ఒకసారి చూడండి, దీనికి సంబంధించి ఏం క్వశ్చన్స్ అడిగారు. విచ్ డే ఆఫ్ ద వీక్ రికార్డెడ్ మ్యాక్సిమం ట్రైన్ యాక్సిడెంట్స్. సో మనకి మ్యాక్సిమం ట్రైన్ డెత్స్ ఎక్కడ జరిగాయి అంటే ఏ రోజున జరిగాయి అంటున్నాడు. చూడండి, మ్యాక్సిమం ఎక్కడుందో, మ్యాక్సిమం ఎక్కడంటే 220. మరి 220 అంటే ఏ రోజు? ఫ్రైడే. అవునా, అప్పుడు ఆన్సర్ ఏంటంటే సింపుల్గా మనం ఫ్రైడే అని చెప్పేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ డెత్ రేట్ పర్ డే ఫర్ ద వీక్. అంటే మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మన దగ్గర మొత్తం డేటా ఉంది. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంటే ఈ నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేసి డివైడ్ బై ఎన్ని డేస్, మొత్తం 7 days డివైడ్ బై 7 చేయాలి. కానీ ఇదంతా చేసేలోపు ఎగ్జామినేషన్లో టైం అయిపోద్ది. అందుకే నేనేం చేస్తానంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని మనకు తెలుసు కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేసి సాల్వ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న నెంబర్స్ ప్రకారం యావరేజ్ ఏమై ఉండొచ్చు అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉండి ఒకసారి 172, 173, 183, 163. అంటే వీటిలో ఏదో యావరేజ్ అని అర్థం. అందుకే నేనేం చేస్తానంటే ఈ నెంబర్స్కి దగ్గరగా ఉన్న నెంబర్ని యావరేజ్ అని ఎజ్యూమ్ చేసుకుంటాను. అందుకని ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను యావరేజ్ 170 అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆప్షన్స్కి దగ్గరగా ఉన్న నెంబర్ 170 అనుకున్నాను. ఎప్పుడైతే నేను యావరేజ్ 170 అనుకున్నానో అప్పుడు ప్రతిరోజు 170, 170, 170, 170 ఉండాలి అని అర్థం. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 142 ఉంది, అంటే నేను అనుకున్న దానికన్నా తక్కువ ఉంది. అవునా, ఎంత తక్కువ ఉంది? 28 తక్కువ ఉంది. అందుకనే -28. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. అందుకనే +3. ఇక్కడ చూడండి, తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ ఉంది. అందుకనే -5. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? -46. అవునా, అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 28 ఎక్కువ ఉంది. అందుకనే +28. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? +50. అవునా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్కువే ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 19 ఎక్కువ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయండి. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇప్పుడు -28 +28 క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా, అలానే ఇక్కడ చూడండి, ఇదేమో +50, ఇదేమో -46. మరి +50లో నుంచి -46 తీస్తే ఇంకా మనకి ఎంత ఉంటుంది? +4 ఉంటుంది. అవునా, అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ +4 -5 చేస్తే ఇంకా మనకి ఎంత ఉంటుంది? -1 ఉంటుంది. అవునా, ఇప్పుడు ఇక్కడ చూడండి, +3 -1 చేస్తే అప్పుడు ఇంక మనకి ఎంత ఉంటుంది? +2 ఉంటుంది. ఇప్పుడు చూడండి, అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఒక 19 మిగిలిపోయింది. ఇది ఒక 19, ఇక్కడ ఒక +2. 19 + 2 అంటే మొత్తం మీద మనకి 21 ఎక్స్ట్రా వచ్చింది. +21 కాబట్టి యాడ్ చేయాలి, +21. కానీ యాడ్ చేసిన తర్వాత మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ మొత్తం మీద చూసుకున్నప్పుడు నాకు 19 + 2 21 ఎక్స్ట్రా వచ్చింది. మరి అందరికీ డివైడ్ చేయాలి కదా, అందరికీ డివైడ్ చేయాలి కాబట్టి మొత్తం ఎన్ని డేస్? 7 days. అందుకనే 21 డివైడ్ బై 7 అప్పుడు ఎంత అంటే 3 times. అప్పుడు 170 + 3 కాబట్టి అప్పుడు యావరేజ్ ఎంత అంటే 173 అని చెప్పేస్తాం. ఓకేనా, చూడండి 173 ఏ ఆప్షన్? ఆప్షన్ బి అని పెట్టేస్తాం.
చాలా చాలా సింపుల్ అనమాట. నిజం చెప్పాలంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మీరు మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న సంగతి మనకు తెలుసు కాబట్టి మనమే యావరేజ్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎప్పుడైతే యావరేజ్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటామో అప్పుడు దాని ప్రకారం ఎక్కువ ఉంటేనేమో ప్లస్ అని తీసుకుంటాం, తక్కువ ఉంటేనేమో మైనస్ అని తీసుకుంటాం. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్లస్ వచ్చిందనుకోండి యాడ్ చేస్తారు, మైనస్ వచ్చిందనుకోండి సబ్ట్రాక్ట్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా డివైడ్ చేసి యాడ్ చేయాలి, డివైడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే సింపుల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఎడిషన్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డే దట్ హ్యాడ్ మ్యాక్సిమం డెత్స్ టు ద డే దట్ హ్యాస్ మినిమం డెత్స్? అంటే మ్యాక్సిమం డెత్స్కి మినిమం డెత్స్ ఏ రోజున ఉన్నాయో వాటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. డిఫరెన్స్ చూడండి ఒకసారి. మ్యాక్సిమం డెత్స్ ఎంత? 220. మినిమం డెత్స్ ఎంత? 124. ఇప్పుడు వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే సింపుల్గా అప్పుడు మన ఆన్సర్ 96 అని చెప్పేస్తాం. ఓకేనా? అంటే మ్యాక్సిమం మినిమం డిఫరెన్స్ ఎంత అంటే 96. చాలా చాలా సింపుల్ అనమాట. అలా మొత్తం మనకి 3 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఆ డేటా తీసుకుని ఈ 3 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి సెట్ థియరీకి సంబంధించిన టాపిక్ అనమాట. సెట్ థియరీకి సంబంధించి కూడా రైల్వే ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. సెట్ థియరీ కూడా చాలా సింపుల్ టాపిక్. చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 54 స్టూడెంట్స్ 24 డ్రింక్ మిల్క్, 28 డ్రింక్ టీ అండ్ 8 డ్రింక్ నన్. 8 డ్రింక్ నన్ అంటే ఈ 8 మెంబర్స్ మిల్క్ తాగరు, టీ కూడా తాగరు అనమాట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డ్రింక్ బోత్ మిల్క్ అండ్ టీ? సో రెండు తాగేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా చూసి కూడా చెప్పవచ్చు. మళ్ళీ దీనికి మనం డయాగ్రామ్స్ ఏమీ వేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా? మరి డైరెక్ట్గా ఎలా చెప్పాలంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? 54 స్టూడెంట్స్. ఈ 54 స్టూడెంట్స్లో 8 మెంబర్స్ ఏంటి, అసలు వాళ్ళు టీ తాగరు, అలానే వాళ్ళు మిల్క్ కూడా తాగరు. అంటే వాళ్ళని పక్కన పెట్టేయచ్చు కదా. పక్కన పెట్టేస్తే 54లోంచి 8 పక్కన పెట్టేస్తే ఇంకా మనకి ఎంతమంది మిగిలిపోతారు? 46 మెంబర్స్ మిగిలిపోతారు. అవునా? ఇప్పుడు ఈ 46 మెంబర్స్ ఏంటంటే కొంతమంది మిల్క్ తాగుతారు, కొంతమంది టీ తాగుతారు. అసలు ఇక్కడ మొత్తం చూస్తే మిల్క్ తాగే వాళ్ళు ఎంతమంది అంటే 24, టీ తాగే వాళ్ళు ఎంతమంది అంటే 28. ఎప్పుడైతే మీరు 24 + 28 చేస్తారో అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 52 వస్తుంది. అవునా? కానీ మన దగ్గర ఉంది ఎంతమంది? 46 మెంబర్సే. మరి 52 మెంబర్స్ వచ్చారంటే దాని మీనింగ్ ఎవరైతే ఎక్స్ట్రా ఉన్నారో 6 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నారు. ఈ 6 మెంబర్స్ ఏంటంటే రెండిట్లో కంబైన్ అయ్యారని అర్థం. రెండిట్లో కంబైన్ అంటే వాళ్ళు మిల్క్ తాగుతున్నారు, అలానే వాళ్ళు టీ కూడా తాగుతున్నారు. అందుకనే ఇక్కడ 6 కౌంట్ చేసి ఇక్కడ 6 కౌంట్ చేయడం వల్ల ఏమైందంటే మనకి 6 ఎక్స్ట్రా వచ్చింది అని మీనింగ్ అనమాట. అలా ఎంతమంది స్టూడెంట్స్ రెండు మిల్క్ టీ తాగుతారు అంటే అప్పుడు సింపుల్గా మీరు ఆన్సర్ 6 అని చెప్పేస్తారు. చాలా చాలా సింపుల్ అనమాట. మీరు కావాలంటే దీనికి డయాగ్రామ్ కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే మిల్క్ తాగేవాళ్ళు ఎంతమంది? మిల్క్ తాగేవాళ్ళు 24. అవునా? అలానే టీ తాగేవాళ్ళు ఎంతమంది? టీ తాగేవాళ్ళు ఎంతమంది అంటే 28. టోటల్ ఎంతమంది ఉన్నారు? 54. టోటల్ 54 అయితే కనుక మనకి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దీంట్లో మిల్క్ టీ తాగకపోకుండా కొంతమంది ఉంటారు, నన్. వాళ్ళు ఎంతమంది అంటే 8 మెంబర్స్. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 54 రావాలి. ఈ 54లో మనం 8 సబ్ట్రాక్ట్ చేస్తాం. 54లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే 46. అంటే మనకి మొత్తం మీద ఇక్కడ 46 పర్సన్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? 24 + 28 52 వచ్చారు. మరి 46 ఉండాలని 52 వచ్చారంటే 6 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారని అర్థం. ఈ 6 మెంబర్స్ ఏంటంటే కామన్గా ఉన్నారని అర్థం. అప్పుడు చూడండి 28 - 6 చేసామనుకోండి ఇదేమో 22 అవుద్ది. అవునా? అలానే 24 - 6 చేసామనుకోండి ఇదేమో 18 అవుద్ది. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ ఒకవేళ హౌ మెనీ డ్రింక్ బోత్ మిల్క్ అండ్ టీ అని కాకోకోకుండా క్వశ్చన్ ఒకవేళ ఓన్లీ మిల్క్ తాగేవాళ్ళు ఎంతమంది అంటే ఓన్లీ మిల్క్ తాగేవాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు మీరు ఆన్సర్ 18 అని చెప్తారు. అదే ఒకవేళ మిమ్మల్ని ఓన్లీ టీ తాగేవాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు ఆన్సర్ మీరు 22 అని చెప్తారు. కానీ ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిగారు? మనం అడిగింది ఏంటంటే బోత్ మిల్క్ టీ రెండు అని అడిగారు. మరి బోత్ మిల్క్ టీ అంటే అప్పుడు ఇదే కదా, అందుకని ఆన్సర్ ఎంత అంటే 6 అని చెప్పాం. ఓకేనా? ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ఇవి కూడా చాలా సింపుల్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి సెట్ థియరీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సేమ్ టు సేమ్ మనం ఎందాడు చేసిన క్వశ్చన్ అడిగితే చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 26 స్టూడెంట్స్ 14 హ్యావ్ క్యాట్స్, 10 హ్యావ్ డాగ్స్, 5 హ్యావ్ ప్యారెట్స్. అంటే మనకి దీంట్లో 3 కేటగిరీస్ అనమాట. ఒకటేమో క్యాట్స్, ఒకటేమో డాగ్స్,
ఇంకొకటేమో ప్యారెట్స్. ఇఫ్ 4 హ్యావ్ డాగ్స్ అండ్ క్యాట్స్ అంటే 4 మెంబర్స్ ఏంటంటే డాగ్స్ క్యాట్ రెండు ఉన్నాయి అనమాట. 1 హ్యాస్ డాగ్ అండ్ ప్యారెట్, 3 హ్యావ్ ప్యారెట్ అండ్ క్యాట్స్ అండ్ నో వన్ హ్యాస్ ఆల్ 3. అసలు 3 ఉన్నవాళ్ళు ఎవరూ లేరంట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హౌ మెనీ హ్యావ్ నన్, అసలు ఏమీ లేని వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్. ఓకేనా, చూడండి ఒకసారి. దీంట్లో మొత్తం మనకి 3 కేటగిరీస్ అనమాట. దీంట్లో ఏమిటంటే ఒకటేమో క్యాట్స్, ఇంకొకటేమో డాగ్స్, ఇంకొకటేమో ప్యారెట్స్. క్యాట్స్ మొత్తం ఎంతమంది? క్యాట్స్ మొత్తం ఎంతమంది దగ్గర అంటే 14 మెంబర్స్. అవునా, క్యాట్స్ మొత్తం వచ్చేసరికి 14 మెంబర్స్. నెక్స్ట్ అలానే డాగ్స్ ఎంతమంది? డాగ్స్ వచ్చేసరికి ఎంతమంది అంటే 10 మెంబర్స్ దగ్గర. అలానే ప్యారెట్స్ వచ్చేసరికి ఎంతమంది దగ్గర అంటే ప్యారెట్స్ 5 మెంబర్స్ దగ్గర. క్యాట్స్ 14 మెంబర్స్ దగ్గర, డాగ్ 10 మెంబర్స్ దగ్గర, ప్యారెట్ వచ్చేసరికి 5 మెంబర్స్ దగ్గర. అలానే 4 హ్యావ్ డాగ్ అండ్ క్యాట్. సో డాగ్ అండ్ క్యాట్ అంటే ఇదే కదా, ఇది డాగ్ అండ్ క్యాట్ అనమాట. ఎంతమంది అంటే 4 పర్సన్స్ దగ్గర అంట డాగ్ అండ్ క్యాట్. 1 హ్యాస్ డాగ్ అండ్ ప్యారెట్. చూడండి ఇదే కదా డాగ్ అండ్ ప్యారెట్ అంటే. డాగ్ అండ్ ప్యారెట్ ఎంతమంది అంటే 1 పర్సన్ దగ్గర డాగ్ అండ్ ప్యారెట్. 3 హ్యావ్ ప్యారెట్స్ అండ్ క్యాట్. ప్యారెట్ అండ్ క్యాట్ అంటే ఇదే కదా, ప్యారెట్ క్యాట్ ఎంతమంది అంటే 3 పర్సన్స్. ఎలాగో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 3 ఉన్నవాళ్ళు అసలు ఎవరు లేరు అని చెప్పింది. అంటే దాని మీనింగ్ ఇది 0 అని అర్థం. ఎందుకంటే 3 ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే ఇది 0 అని తెలిసిందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ వాల్యూ ఏమవుద్ది, ఇది 0 అని తెలిసినప్పుడు ఇది 4 అయిపోద్ది. అవునా, ఇది 1 అయిపోద్ది, ఇది 3 అయిపోద్ది. అవునా, ఇప్పుడు చూడండి ఇది మొత్తం మనకి యాడ్ చేస్తే 14 రావాలి. కానీ ఇక్కడ ఏమైందంటే 4 + 0 + 3 చేస్తే 7 వచ్చింది. మరి మొత్తం యాడ్ చేస్తే 14 రావాల్సింది 7 వచ్చింది. కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందంటే 7 ఉంది. అవునా, సేమ్ టు సేమ్ అలానే ఇచ్చోండి ఒకసారి. ఈ మొత్తం మనం యాడ్ చేస్తాం అనుకోండి 10 రావాలి. కానీ ఇక్కడ ఏమైంది 4 + 0 + 1 చేస్తే 5 వచ్చింది. ఇంకెంత తక్కువైంది 5 తక్కువైంది. అందుకని ఇది ఎంత అంటే 5. నెక్స్ట్ అలానే ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి 5 రావాలి. 1 + 0 + 3 చేస్తే 4 వచ్చింది. 4 కాబట్టి ఇంకా 1 తక్కువైంది. అందుకని ఇప్పుడు ఇదనమాట. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఓన్లీ డాగ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, ఓన్లీ క్యాట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, ఓన్లీ ప్యారెట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, లేదా క్యాట్స్ ఆర్ డాగ్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, క్యాట్స్ ఆర్ ప్యారెట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి, డాగ్స్ ఆర్ ప్యారెట్స్ ఎంతమంది, వన్స్ మీకు తెలిసిపోయింది అనుకోండి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పడం చాలా చాలా సింపుల్ అనమాట. ఇది తెలిసిపోతే ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే టోటల్గా ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్. ఇప్పుడు టోటల్గా ఎంతమంది అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే హౌ మెనీ హ్యావ్ నన్, అసలు ఎవరు లేని వాళ్ళు ఎంతమంది. అప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, టోటల్ 20s కాబట్టి ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏదో ఒకటి ఉన్నవాళ్ళు ఎంతమంది తెలుస్తుంది. అప్పుడు దీనికి దీని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, అసలు ఏమీ లేని వాళ్ళు ఎంతమంది అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. మళ్ళీ మొత్తాన్ని యాడ్ చేయమన్నాం కదా అని చెప్పి కొంతమంది చేస్తారు 7 + 4 + 3 + 0 + ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అబ్జర్వ్ చేయాల్సిన మీరు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు ఎంత వచ్చుద్ది, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు 14 వచ్చుద్ది. అవునా, మరి ఇది పక్కన పెట్టేస్తే ఇంక ఇవే కదా ఎక్స్ట్రా ఉన్నాయి, మరి యాడ్ చేయండి 14 + 7. మరి 14 + 7 కాబట్టి అప్పుడు ఎంత అంటే 21. అంటే టోటల్గా 26 మెంబర్స్ ఉంటే అందులో మనకి 21 మెంబర్స్ దగ్గర మాత్రమే ఏదో ఒకటి ఉంది. మరి లేని వాళ్ళు ఎంతమంది అంటే 26 - 21. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 5 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ అనమాట. నిజం చెప్పాలంటే ఇప్పుడు వన్స్ మీకు ఈ డయాగ్రామ్ వచ్చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకి చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పడం ఈజీ. మిమ్మల్ని క్యాట్ ఆర్ డాగ్ అన్నా, క్యాట్ అండ్ డాగ్ ఓన్లీ అన్నా, లేకపోతే ఓన్లీ క్యాట్ అన్నా, ఓన్లీ ప్యారెట్ అన్నా, ఇవన్నీ చాలా చాలా సింపుల్ అనమాట. కానీ మనల్ని క్వశ్చన్ అడిగింది నన్ అంటే అసలు ఏది లేని వాళ్ళు, క్యాట్ లేదు, డాగు లేదు, ప్యారెట్ లేదు, అసలు ఏది లేని వాళ్ళు ఎంతమంది అడిగారు. మరి ఏది లేని వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం ఏదో ఒకటి ఉన్నవాళ్ళు 21 మెంబర్స్. అంటే 26 స్టూడెంట్స్లో 21 మెంబర్స్ దగ్గర ఏదో ఒకటి ఉంది. అంటే లేని వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు 5 మెంబర్స్ అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా మళ్ళీ సేమ్ టు సేమ్ ఇందాక ప్యాటర్న్ లాంటిది. ఓకేనా, ఇది కూడా వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్. చూడండి, ఇన్ ఎన్ ఆఫీస్ ఆఫ్ 50 పీపుల్, ఆఫీస్లో మొత్తం 50 పీపుల్ ఉన్నారు. 18 రైట్ విత్ రైట్ హ్యాండ్. సో 18 మెంబర్స్ ఏంటంటే రైట్ హ్యాండ్తో రాస్తారు. అలానే 26 రైట్ దేర్ లెఫ్ట్ హ్యాండ్. అంటే 18 మెంబర్స్ ఏమో రైట్ హ్యాండ్తో రాస్తారు, 26 మెంబర్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్తో రాస్తుంటారు. 2 కెన్ రైట్ విత్ బోత్ హ్యాండ్స్. ఒక ఇద్దరు ఏంటంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 2 హ్యాండ్స్తో రాస్తూ ఉంటారు. హౌ మెనీ కెన్ నాట్ రైట్, అసలు రాయడం రాని వాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా సింపుల్. ఇప్పుడు ఒకసారి చూడండి, 18 + 26 చేయండి. 18 + 26 చేస్తే మొత్తం ఎంత వస్తుంది మనకి
18 + 26 చేసామనుకోండి, అప్పుడు మనకి మొత్తం ఎంత వస్తుందంటే 44 వచ్చుద్ది. అవునా? ఈ 44లో ఏమిటంటే మనకు ఒక 2 మెంబర్స్ అనేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు, రైట్ హ్యాండ్తో రాస్తారు. అంటే వాళ్ళు దీంట్లో కౌంట్ అయ్యారు, దీంట్లో కూడా కౌంట్ అయ్యారు. అందుకని ఆ 2 మెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 42 మెంబర్స్ అనమాట. అంటే రాసేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లేదా రైట్ హ్యాండ్ ఏదో ఒక హ్యాండ్తో రాసేవాళ్ళు ఎంతమంది అంటే 42 మెంబర్స్. మరి టోటల్ 50 మెంబర్స్ ఉంటే అందులో 42 మెంబర్స్ రాయగలరు. మరి రాయడం రాని వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు సింపుల్గా ఆన్సర్ మీరు 8 అని చెప్పేస్తారు. ఓకేనా? మళ్ళీ దీనికి నేను డయాగ్రామ్ అవి ఏం రాయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకని ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. చాలా చాలా సింపుల్. మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే 18 మెంబర్స్ ఏమో రైట్ హ్యాండ్, 26 మెంబర్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్. ఒక ఇద్దరు ఏంటంటే 2 హ్యాండ్స్తో రాస్తుంటారు. అంటే ఈ ఇద్దరు దీంట్లో కౌంట్ అయ్యారు, ఈ ఇద్దరు దీంట్లో కూడా కౌంట్ అయ్యారు. అందుకని ఏం చేశాను, ఇద్దరు దీంట్లో 2 సార్లు కౌంట్ అయ్యారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేశాను. 18ని 26ని యాడ్ చేస్తే నాకు 44 వచ్చింది. ఈ 44 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేశాను. ఎందుకు 2 సబ్ట్రాక్ట్ చేశానంటే ఇద్దరు పర్సన్స్ లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో రెండింటిలో కౌంట్ అవుతున్నారు. 2 సబ్ట్రాక్ట్ చేస్తే 42. అంటే మొత్తం రాసేవాళ్ళు ఎంతమంది అంటే 42. 50 మెంబర్స్లో 42 మెంబర్స్ రాస్తున్నారు అంటే మిగిలిన 8 మెంబర్స్ రాయట్లేదనే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనోజ్ అండ్ హరీష్ ప్లే ద తబలా. సో వీళ్ళిద్దరు ఏంటంటే తబలా ప్లే చేస్తారు. కీర్తన్ అండ్ హరీష్ ప్లే డ్రమ్. మనోజ్ అండ్ జాకబ్ ప్లే ఫ్లూట్. జాకబ్ అండ్ కీర్తన్ ప్లే వైలన్. హౌ మెనీ కెన్ ప్లే 2 ఇన్స్ట్రుమెంట్స్? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? అండ్ ఇది ఏంటంటే జనరల్ క్వశ్చన్ చెప్పండి, ఇది పజిల్ కూడా కాదు, ఇంకా చాలా సింపుల్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనోజ్ అలానే మనకి హరీష్ వీళ్ళిద్దరు ఏం ప్లే చేస్తారు? వీళ్ళిద్దరూ తబలా ప్లే చేస్తారు అని చెప్పారు. నెక్స్ట్ అలానే చూడండి, కీర్తన్ హరీష్ వీళ్ళిద్దరు వచ్చేసరికి ఏంటంటే డ్రమ్ ప్లే చేస్తారంట. కీర్తన్ హరీష్. మనోజ్ హరీష్ ఏమో తబలా, కీర్తన్ హరీష్ ఏమో డ్రమ్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, మనోజ్ అండ్ జాకబ్. మనోజ్ అలానే జాకబ్ వీళ్ళిద్దరు ఏం ప్లే చేస్తారంట? వీళ్ళిద్దరు వచ్చేసరికి ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ జాకబ్ అండ్ కీర్తన్ వీళ్ళిద్దరు వచ్చేసరికి ఏం ప్లే చేస్తున్నారు? వైలన్ ప్లే చేస్తున్నారు. మళ్ళీ అడిగింది ఏంటంటే హౌ మెనీ కెన్ ప్లే 2 ఇన్స్ట్రుమెంట్స్? 2 ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనోజ్ చూస్తే తబలా ప్లే చేస్తున్నాడు, మనోజ్ ఫ్లూట్ ప్లే చేస్తున్నాడు. అలానే హరీష్ తబలా ప్లే చేస్తున్నాడు, అలానే మనకి హరీష్ వచ్చేసరికి డ్రమ్ కూడా ప్లే చేస్తున్నాడు. కీర్తన్ వచ్చేసరికి చూడండి డ్రమ్ ప్లే చేస్తున్నాడు, అలానే వైలన్ ప్లే చేస్తున్నాడు. అలానే జాకబ్ చూడండి ఫ్లూట్ ప్లే చేస్తున్నాడు, వైలన్ ప్లే చేస్తున్నాడు. అంటే సింపుల్గా మాట్లాడంటే ప్రతి ఒక్కరు 2 ప్లే చేస్తున్నారు. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే సింపుల్గా మనం 4 అని చెప్పేస్తాం. ఎందుకంటే మనోజ్ తబలా ఫ్లూట్ ప్లే చేశాడు, హరీష్ ఏమో తబలా డ్రమ్ ప్లే చేశాడు, కీర్తన్ ఏమో డ్రమ్ వైలన్ ప్లే చేశాడు, జాకబ్ ఏమో ఫ్లూట్ వైలన్ ప్లే చేశాడు. అంటే మనకి క్వశ్చన్ అడిగింది 2 ఇన్స్ట్రుమెంట్స్ ఈచ్ ప్లే చేసేవాళ్ళు ఎంతమంది? మరి 4 ప్లే చేస్తున్నారు కదా, అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే 4 అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూడండి, ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల వి విల్ డూ మోర్ వీడియోస్ అనమాట. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 6 పీపుల్ PQRST అండ్ U. సో మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, యాక్చువల్లీ ఈ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటి చూడండి. ఈ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటంటే హౌ మెనీ మెయిల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఒకసారి చూడండి, హౌ మెనీ మెయిల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అడిగారు కాబట్టి ఇప్పుడు దీనికోసం నేను మొత్తం క్వశ్చన్ అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నన్ను ఎవరి మధ్యలోనే రిలేషన్ అడుగుంటే అప్పుడు నేను మొత్తం క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఈ క్వశ్చన్లో మనకి రిలేషన్ కాదు, ఎంతమంది మెయిల్ పర్సన్స్ అడుగుతున్నారు. సింపుల్, ఈ క్వశ్చన్ చదువుతూనే ఆన్సర్ పెట్టవచ్చు. మనం చూద్దాం ఒకసారి ఎంతమంది మెయిల్ పర్సన్స్. మొత్తం మన దగ్గర ఎంతమంది ఉన్నారు? PQRSTU మొత్తం 6 పర్సన్స్ ఉన్నారు. ఈ 6 పర్సన్స్లో మనకు కావాల్సింది మెయిల్ ఎంతమందో కావాలి. చూద్దాం. ఎస్ ఈస్ డాటర్ అంటే ఎస్ ఫీమేల్, అందుకని ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ ఎస్ ఈస్ డాటర్ ఆఫ్ పి ఈస్ మదర్ కాబట్టి పి కూడా ఫీమేల్, పి కూడా ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ చూడండి, పి ఈస్ మదర్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ క్యూ ఈస్ సన్ ఆఫ్ ఆర్. క్యూ ఏంటంటే సన్ అంటే మెయిల్ పర్సన్. ఓకేనా? అంటే ఇది మెయిల్ పర్సన్ అనమాట. చూడండి, క్యూ ఈస్ సన్ ఆఫ్ ఆర్ బట్ ఆర్ ఈస్ నాట్ మదర్. ఆర్ ఈస్ నాట్ మదర్ అంటే అప్పుడు ఆర్ ఆబ్వియస్గా ఫాదర్ అవ్వాలి, అంటే ఆర్ కూడా మెయిల్ పర్సనే. నెక్స్ట్ చూడండి, టీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. టీ ఎవరంటే బ్రదర్,
ఓకేనా, బ్రదర్ కాబట్టి మేల్ పర్సన్. నెక్స్ట్ యు ఈస్ బ్రదర్ ఆఫ్ ఎస్, యు కూడా మేల్ పర్సన్. చూడండి క్వశ్చన్ చదవడం అయిపోయేసరికి మీకు మెయిల్ పర్సన్స్ ఎవరో తెలిసిపోయింది. ఎంతమంది మెయిల్ పర్సన్స్ చూడండి, QRTU మొత్తం మెయిల్ పర్సన్స్ ఎంతమంది అంటే 4 పర్సన్స్ అనమాట. అప్పుడు సింపుల్గా ఆన్సర్ పెట్టవచ్చు. మళ్ళీ దీనికి కొంతమంది చేస్తారు, క్వశ్చన్లో ఏం అడిగారో తెలియకోకుండా వాళ్ళు మొత్తం మళ్ళీ రిప్రజెంట్ చేస్తుంటారు. ఏమని, ఎస్ ఈజ్ డాటర్ ఆఫ్ పి, పి ఈజ్ మదర్ ఆఫ్ ఎస్, ఇదంతా చేస్తూ కూర్చుంటారు. ఇదంతా చేస్తూ కూర్చోవడం వల్ల మొత్తానికి మీకు ఫైనల్గా డైగ్రామ్ అవుద్ది. కానీ డైగ్రామ్ అయిన తర్వాత మీరు క్వశ్చన్ ఏం చదివేవాడు, మిమ్మల్ని క్వశ్చన్ సింపుల్ అడిగింది మెయిల్ పర్సన్స్ ఎంతమంది అడిగారు, దానికోసం మరి ఇదంతా వేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఇదంతా వేయకోకుండా ఉన్న క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే క్వశ్చన్ అయిపోయేసరికి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మరి అంతప్పుడు ఎంత డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఏంటి? అందుకని ఏంటంటే ఎగ్జామినేషన్లో స్పాంటేనిటీ, అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఏం క్వశ్చన్ చేస్తున్నారో దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. అంతేగాని క్వశ్చన్ మొత్తం చదివేసిన తర్వాత లాస్ట్లో అబ్జర్వ్ చేశారు, దానివల్ల మీకు యూజ్ ఏంటి, అప్పటికి మీ టైం చాలా వేస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని అలా కాదు, మీరు క్వశ్చన్ చదివేటప్పుడే మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అని తెలుసుకుని మీరు క్వశ్చన్ చదువుతుండాలి. అలా చదివితే ఏమవుతుందంటే ఆ క్వశ్చన్కి నిజంగా పెన్ను పేపర్ అవసరమా లేదా ఆ క్వశ్చన్కి అవసరం లేదా అని మీకు తెలుసుద్ది. వన్స్ మీకు తెలిసింది అనుకోండి, దాని ప్రకారం మీరు పెన్ అవసరం అనుకుంటే పెన్ పెడతారు, పెన్ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తారు. ఓకేనా, అందుకనే ఇవన్నీ ఎలా వస్తుంటాయి, ఈ స్పాంటేనిటీ అనేది ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తుంటుంది అనమాట. ఓకేనా, స్పాంటేనిటీ, అబ్జర్వేషన్ స్కిల్స్ ఇవన్నీ ఏదో ఒక రోజులో 2 రోజులు ఇచ్చే కాదు. మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు మాక్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారో అప్పుడు మీ ఆలోచించే విధానం, మీ చూసే విధానం ఇవన్నీ మారుతుంటాయి అనమాట. అందుకనే జాబ్ కొట్టడానికి మాక్ ఎగ్జామినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది అనమాట. అంటే ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి మాక్ ఎగ్జామినేషన్స్ రాసి దానికి ఎనాలిసిస్ తీసుకుని ఆ తప్పులు సరిదిద్దుకుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేవి ఈజీగా క్రాక్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ఫ్యామిలీ ఎక్స్ అండ్ వై ఆర్ సిస్టర్స్. Y is the mother of A. C is the son of A. A is the son of X. Which of the following statement is true? సో మనకు కావాల్సింది ఏంటంటే దీని ప్రకారం ఏది ట్రూ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ అడిగిన స్టేట్మెంట్ సాల్వ్ చేయాలి కాబట్టి దీనికి మనం రిప్రజెంటేషన్ చేయాలి. రిప్రజెంట్ చేద్దాం. చూడండి, ఎక్స్ అండ్ వై ఆర్ సిస్టర్స్. చూడండి, ఎక్స్ వై వీళ్ళిద్దరు ఎవరంట, సిస్టర్స్ అంట. ఫీమేల్ పర్సన్ అయితే నేను మైనస్ అని తీసుకుంటాను. ఓకేనా, మెయిల్ పర్సన్ అనుకోండి ప్లస్ అని తీసుకుంటాను. ఎక్స్ వై సిస్టర్స్ కాబట్టి ఫీమేల్ పర్సన్ కాబట్టి మైనస్ అని తీసుకున్నాను. వై ఈజ్ మదర్ ఆఫ్ ఏ. వై ఎవరంటే మదర్. ఎవరికి మదర్? ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఎక్స్ వై వీళ్ళిద్దరు ఎవరంటే సిస్టర్స్. వై ఎవరంట, మదర్. ఎవరికి మదర్ అంట, ఏ. కానీ ఏ మెయిల్ ఫీమేల్ తెలియదు మనకి. వై ఈజ్ మదర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ సి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. సి ఎవరంటే సన్ ఆఫ్ ఏ. ఏ వాళ్ళ సన్ ఎవరంటే సి. కానీ ఏ ఎంతకి ఎవరో మనకు తెలియదు. ఓకేనా, బి ఈజ్ ద సన్ ఆఫ్ ఎక్స్. బి ఎవరంటే ఎక్స్ వాళ్ళ సన్. బి ఈజ్ సన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూడండి, దీని ప్రకారం మన ఆన్సర్ ఏమవబోతుంది చూడండి ఒకసారి. బిఏఆర్ కజిన్స్ అంటే బిఏ వాళ్ళిద్దరు కజిన్స్ అంట. చూడండి, ఇదేమో బి, ఇదేమో ఏ. మరి వీళ్ళిద్దరు కజిన్సేనా? ఎస్, కజిన్సే కదా. ఎందుకంటే ఏ వాళ్ళ ఆంట్ వాళ్ళ కొడుకు. మరి అంకుల్ లేదా ఆంట్ వాళ్ళ చిల్డ్రన్ని ఏమని పిలుస్తాం మనం? కజిన్స్ అని పిలుస్తాం. అవునా, అందుకని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దే రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే క్వశ్చన్ చెప్పింది అదే, ఏది ట్రూ అవుతుంది ఈ క్వశ్చన్ ప్రకారం అడిగారు. ఏది ట్రూ అంటే ఫస్ట్ దే ట్రూ అయిపోయింది. అప్పుడు ఇంక మనం మిగిలినవి చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకేనా, అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాం. బ్లడ్ రిలేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బ్లడ్ రిలేషన్ నుంచి ఆల్మోస్ట్ మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి బ్లడ్ రిలేషన్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్యోతి సెడ్ టు చరిత. జ్యోతి వెళ్ళి చరిత చెప్తుంది. ఏమని చెప్తుంది? ఫాదర్ ఆఫ్ యువర్ డాటర్ ఈజ్ ద సన్ ఆఫ్ మై బ్రదర్. ఫాదర్ ఆఫ్ యువర్ డాటర్ అంటే యువర్ అంటే ఎవరిక్కడ? జ్యోతి వెళ్ళి జ్యోతి సెడ్ టు చరిత. జ్యోతి చరిత చెప్పింది అంటే యువర్ అంటే చరిత అని అర్థం అనమాట. అంటే యువర్ అంటే ఎవరంటే చరిత. ఓకేనా, నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, మై బ్రదర్. మై అంటే ఎవరు? మై అంటే ఎవరంటే జ్యోతి అనమాట. అంటే ఎవరైతే స్టేట్మెంట్ చెప్తూ ఉంటారో వాళ్ళని మనం ఎప్పుడు మై అని తీసుకుంటాం. మళ్ళీ ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు కంగారులో రాంగ్ ఆన్సర్ పెట్టేస్తుంటారు. నిజం చెప్పాలంటే ఇవి చాలా చాలా సింపుల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వెనకాల నుంచి సాల్వ్ చేస్తే ఆన్సర్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ముందు నుంచి కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం ఫాదర్ ఆఫ్ చరితాస్ డాటర్. మరి ఫాదర్ ఆఫ్ చరితాస్ డాటర్ అంటే చరిత వాళ్ళ డాటర్ వాళ్ళ ఫాదర్.
మరి చరిత వాళ్ళ డాటర్ వాళ్ళ ఫాదర్ అంటే కూతురు వాళ్ళ ఫాదర్ని ఏమని పిలుస్తారు? హస్బెండ్ అని పిలుస్తారు. అవునా? అంటే సింపుల్ ఏంటంటే దీని మీనింగ్ చరిత వాళ్ళ హస్బెండ్. చరిత వాళ్ళ హస్బెండ్ ఎవరంట? చరిత హస్బెండ్ ఈజ్ సన్ ఆఫ్ జ్యోతిస్ బ్రదర్. అంటే బ్రదర్ వాళ్ళ సన్ అంట. బ్రదర్ వాళ్ళ సన్ కాబట్టి అప్పుడు అతను నెఫ్యూ అవుతాడు. అవునా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, మన క్వశ్చన్ హౌ ఈస్ జ్యోతి బ్రదర్ రిలేటెడ్ టు చరితాస్ డాటర్. జ్యోతి వాళ్ళ బ్రదర్ అంటే చరిత వాళ్ళ హస్బెండ్ అని అర్థం. ఎందుకంటే చూడండి, ఇది కదా మనం చెప్పింది, జ్యోతి వాళ్ళ బ్రదర్ అంటే చరిత వాళ్ళ హస్బెండ్. జ్యోతి వాళ్ళ బ్రదర్ చరిత డాటర్కి ఏమవుతారంటే సింపుల్గా హౌ ఈస్ జ్యోతి బ్రదర్ రిలేటెడ్ టు చరితాస్ డాటర్. సో ఏమవుతారంటే అప్పుడు ఆన్సర్ సింపుల్గా మనం గ్రాండ్ ఫాదర్ అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. కావాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్ వేసి రిప్రజెంట్ చేస్తున్నాను. ఫాదర్ ఆఫ్ చరితాస్ డాటర్ అంటే చరిత వాళ్ళ హస్బెండ్. అండ్ ఇక్కడ చూడండి, సపోజ్ ఒకవేళ ఇది చరిత అయితే కనుక చరిత వాళ్ళ హస్బెండ్ అనమాట. ఓకేనా? చరితాస్ హస్బెండ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏంటి? చరితాస్ హస్బెండ్ ఈజ్ సన్ ఆఫ్ జ్యోతి బ్రదర్. అంటే సపోజ్ ఒకవేళ ఇప్పుడు ఇతను ఎవరంటే సన్. ఎవరికి సన్? ఇది జ్యోతి అయితే కనుక జ్యోతి వాళ్ళ బ్రదర్. ఇది జ్యోతి వాళ్ళ బ్రదర్ అయితే జ్యోతి వాళ్ళ బ్రదర్కి సన్ అన్నమాట. ఎవరు? చరిత వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు? హౌ ఈస్ జ్యోతిస్ బ్రదర్ అంటే ఇతను అనమాట. హౌ ఈస్ జ్యోతిస్ బ్రదర్ రిలేటెడ్ టు చరితాస్ డాటర్ అంటే చరితాస్ డాటర్ అన్నా లేదా చరిత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ డాటర్ అన్నా మొత్తం సేమే కదా. ఎందుకంటే చరిత వాళ్ళ కూతురు అన్నా లేదా చరిత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కూతురు అన్నా రెండు సేమే కదా. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిగారు? హౌ ఈస్ జ్యోతి బ్రదర్ అంటే ఇతను హౌ ఈస్ జ్యోతి బ్రదర్ రిలేటెడ్ టు చరితాస్ డాటర్. చరిత వాళ్ళ డాటర్కి జ్యోతి వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు అని క్వశ్చన్. చూడండి, వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి అప్పుడు సింపుల్గా మనం ఏం చెప్తామంటే గ్రాండ్ ఫాదర్ అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్. ఇది కావాలనుకుంటే మీరు ఈ క్వశ్చన్ని చదువుతూ కూడా ఆన్సర్ చెప్పొచ్చు, లేదు అనుకుంటే కనుక డయాగ్రామ్ని రిప్రజెంట్ చేసి కూడా చెప్పొచ్చు అనమాట. చాలా సింపుల్. ఫాదర్ ఆఫ్ చరితాస్ డాటర్ అంటే చరిత వాళ్ళ హస్బెండ్. నెక్స్ట్ ఏం చెప్పారు? చరిత వాళ్ళ హస్బెండ్ ఎవరంట? జ్యోతి వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్ అంట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే చరిత వాళ్ళ డాటర్ జ్యోతి వాళ్ళ బ్రదర్కి ఏమవుతుంది అని క్వశ్చన్. అప్పుడు ఆన్సర్ ఏంటంటే గ్రాండ్ ఫాదర్ అని చెప్పేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ అని ఇక్కడ మనకి ఒక సెట్ ఇచ్చారు. దీంట్లో ఫిట్ అయ్యే ఆప్షన్ ఏంటి అని అడుగుతానమాట. ఓకేనా? చూడండి, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామినేషన్స్లో ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ప్రతి ఆప్షన్ తీసుకువెళ్ళి సాల్వ్ చేస్తుంటారు. అలా సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోద్ది. అందుకని అలా చేయకూడదు. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడల్లా ఏం చేయాలండి? మీరు ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ని ఫస్ట్ అప్లై చేయాలి. డివిజన్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో చూస్తారు. ఒకవేళ అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనుకోండి, అప్పుడు మిగిలింది వెరిఫై చేస్తారు. డివిజిబుల్ కావట్లేదు, మీరు వదిలేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ టైం సేవ్ అవుద్ది, మీ ఆన్సర్స్ అనేవి ఫాస్ట్గా వస్తుంటాయి అనమాట. చూద్దాం ఒకసారి. ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది కాబట్టి డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తాను. చెక్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు డివిజన్ రావాలి. అవునా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? నాకు 1/3 అని వచ్చింది. 1/3 అంటే మళ్ళీ ఈ వాల్యూ ఇప్పుడు డెసిమల్లోకి వెళ్ళబోతుంది. అవునా? అందుకనే కొంతసేపు ఇది పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది డివిజన్ అయినప్పటికీ కూడా వాల్యూ అనేది డెసిమల్ పాయింట్లోకి వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ అలానే ఈ ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్లో కూడా డివిజన్ మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్లో వచ్చింది. అందుకని దీన్ని కూడా కాసేపు పక్కన పెడతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డివిజన్ ఆపరేషన్ ఏంటి? ఈసారి మధ్యలో వచ్చింది, అంటే డివిజన్ ఆపరేషన్ ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, 16ని 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవబోతుంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవబోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా? అలానే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, ఇది కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ సీనా ఆన్సర్ డీనా ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు చూడండి, దీనికి చేంజ్ ఏంటంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, కానీ ఇక్కడేమో మీకు ప్లస్ ఉంటే ఇక్కడేమో మీకు మైనస్ ఉంది. అవునా? అందుకని చూద్దాం ఒకసారి. మీరు చెక్ చేస్తే కనుక 34 ఇది ఎలాగో ప్లస్సే. 34 ప్లస్ 16/4 ఇది ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అనేది ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. 16/4 చేసాం. 16/4 చేస్తే 4 వచ్చింది. 34 + 4 చేసామనుకోండి 38 వచ్చింది. 38కి ప్లస్ చేసామనుకోండి 38 + 12 చేసి 26 వచ్చిందా? రాదు. 38 - 12 చేసి 26 వచ్చింది. అప్పుడు దాని మీనింగ్ ఇక్కడ మనకి ప్లస్ కాదు కావాల్సింది, మైనస్ కావాలి. అప్పుడు వెంటనే ఆన్సర్ ఏంటంటే డి అని పెట్టేస్తాం. ఓకేనా? అలా మనకి ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో మీరు సింపుల్గా ఏంటంటే అన్ని ఆప్షన్స్ని వెరిఫై చేయకోకుండా ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయండి. పర్ఫామ్ చేసిన తర్వాత అది ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు దాని ప్రకారం మిగిలిన ఆప్షన్ని మీరు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ప్రతి ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, ఈలో మనకి టైం వేస్ట్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ చూడండి,
మర్చిపోకుండా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి ఒక సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇన్ ఏ స్పెసిఫిక్ కోడ్ లాంగ్వేజ్ డ్రైవర్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫార్మర్. డ్రైవర్ని ఫార్మర్ అని పిలుస్తారంట. అలానే ఫార్మర్ ఈజ్ కాల్డ్ ఎస్ ఇంజనీర్. అలానే ఇంజనీర్ ఈజ్ కాల్డ్ ఎస్ డాక్టర్. నౌ హూ విల్ ప్లౌ ద ఫీల్డ్? మామూలుగా ఫీల్డ్ని ఎవరు ప్లౌ చేస్తుంటారు? ఎవరంటే ఫార్మర్ చేస్తుంటారు. కానీ ఫార్మర్ని ఏమని పిలుస్తున్నారు ఇక్కడ చూడండి. ఫార్మర్ని ఏమని పిలుస్తారంటే ఇంజనీర్. అప్పుడు ఆన్సర్ ఏంటంటే సింపుల్గా మనం ఇంజనీర్ అని చెప్పేస్తాం. చాలా సింపుల్ సిల్లీ క్వశ్చన్ ఇది చెప్పాలంటే, ఎందుకంటే ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన ఒక సిల్లీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి ఏంటంటే స్టేట్మెంట్ కన్క్లూజన్కి సంబంధించింది, అంటే క్రిటికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది స్టేట్మెంట్ కన్క్లూజన్ అనే టాపిక్. ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ ఎజంప్షన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇలా ఏంటంటే క్రిటికల్ రీజనింగ్లో మనకి 5 చాప్టర్స్ ఉంటాయి అనమాట. వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి. చూడండి ఒకసారి ఏం చెప్తున్నారు. స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే చిల్డ్రన్ ఆర్ మిస్చీవియస్ అట్ టైమ్స్. అంటే పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు తొందర పనులు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. మదర్స్ స్క్రీమ్ అట్ దేర్ చిల్డ్రన్ లైక్ మ్యాడ్ పీపుల్. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని చూసి ఏంటంటే చాలామంది మదర్స్ ఏం చేస్తుంటారంటే మ్యాడ్ పీపుల్ లాగా స్క్రీమ్ చేస్తుంటారు. అంటే పిచ్చి వచ్చిన వాళ్ళలాగా అరుస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని చూసి అని చెప్పంటారు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి కన్క్లూషన్స్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. దీనికి సంబంధించి కన్క్లూజన్ ఏంటంటే ఆల్ మదర్స్ ఆర్ మ్యాడ్. అంటే మదర్స్ అందరూ పిచ్చివాళ్ళ అని అంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే చిల్డ్రన్ ఆర్ మిస్చీవియస్ బికాస్ ఆఫ్ దేర్ మదర్స్ స్క్రీమింగ్. అంటే చిల్డ్రన్ అనేవాళ్ళు అప్పుడప్పుడు తొందరగా చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ మదర్స్ అనేవాళ్ళు అరుస్తూ ఉంటారు ప్రతిసారి, అందుకని చేస్తూ ఉంటారు అంటున్నాడు. అవునా? కాదు. యాక్చువల్లీ మనకి ఈ స్టేట్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చిన్నపిల్లలు అనేవాళ్ళు తొందర పనులు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు అని అన్నాడు. అవునా? ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే మదర్స్ అనేవాళ్ళు పిల్లలు తొందర పనులు చేస్తుంటారు కాబట్టి అందుకని మదర్స్ వాళ్ళని చూసి అరుస్తూ ఉంటారు భయపెట్టడం కోసం అని చెప్పన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని కన్క్లూషన్ చేయాలి? మదర్స్ అనేవాళ్ళు అరుస్తున్నారు కాబట్టి వాళ్ళు పిచ్చి వాళ్ళని అర్థమా? కాదు కదా. కాదు కాబట్టి ఫస్ట్ది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటి? మదర్స్ అరవడం వల్ల పిల్లలు తొందర పనులు చేస్తున్నారా? కాదు కదా. పిల్లలు తొందర పనులు చేస్తున్నారని మదర్స్ అరుస్తున్నారు, అందుకనే ఇది కూడా కన్క్లూషన్ కాదు. మరి ఫస్ట్ది కన్క్లూషన్ కాదు, రెండోది కన్క్లూషన్ కాదు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? నైదర్ 1 nor 2 ఫాలోస్ అని చెప్పేస్తాం. ఓకేనా? స్టేట్మెంట్ కన్క్లూషన్ ఏంటంటే మీకు స్టేట్మెంట్ వాళ్ళే చెప్పేస్తారు, దాని కింద మనకి కన్క్లూషన్స్ ఇస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే ఏ కన్క్లూషన్ ఫాలో అవుతుంది ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అని చూస్తాం. చూసి దాని ప్రకారం ఆన్సర్ పెట్టడమే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా మనకి ఇన్ఫరెన్స్ టైప్ అనమాట. ఇక్కడ మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ప్రకారం మనకి ఆన్సర్ ఏమవుతుంది అని అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. చూడండి. ఆల్ ప్లేయర్స్ ఆర్ స్ట్రాంగ్. సో ప్లేయర్స్ అందరూ ఏంటంటే స్ట్రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ ఆర్ టాల్. స్ట్రాంగ్ పీపుల్ అందరూ ఏమిటంటే టాల్ అంట. అజిత్ ఈజ్ స్ట్రాంగ్. అజిత్ ఏంటంటే స్ట్రాంగ్. మరి అప్పుడు అజిత్ ఎక్కడ రావాలి? అజిత్ ఇక్కడ రావాలి, ఎందుకంటే అజిత్ స్ట్రాంగ్ కాబట్టి అజిత్ అప్పుడు ఈ ప్లేస్లో వస్తాడు. ఇప్పుడు చూడండి, దీని ప్రకారం మనం కన్క్లూషన్ ఏమని చెప్పాలి? కన్క్లూషన్ ఏంటంటే అజిత్ ఈజ్ ఏ ప్లేయర్. చూడండి, అజిత్ ప్లేయర్ లోపల ఉన్నాడా? లేదు. స్ట్రాంగ్ లోపల ఉన్నాడు, ప్లేయర్ లోపల లేడు, అందుకని ఇది రాంగ్ అయిపోద్ది. నెక్స్ట్ అజిత్ ఈజ్ టాల్. చూడండి, అజిత్ స్ట్రాంగ్ లోపల ఉన్నాడు, స్ట్రాంగ్ అందరూ టాల్ కదా, అప్పుడు ఆటోమేటిక్గా అజిత్ టాల్ అయిపోతాడు. బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, అజిత్ ఈజ్ ఏ టాల్ ప్లేయర్. అంటే అజిత్ టాల్ ప్లేయర్ కూడా అంట, ప్లేయర్ ఏం కాదు, ఎందుకంటే అజిత్ ప్లేయర్లో లేడు, అందుకే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నో ఇన్ఫరెన్స్ కెన్ బి డ్రాన్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఎందుకంటే మనం చెప్పగలుగుతున్నాం, అందుకని ఆన్సర్ ఏంటంటే బి అని చెప్పేస్తాం. అంటే అజిత్ ఈజ్ టాల్ అనమాట. చాలా చాలా సింపుల్. జస్ట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్స్ని ప్రాపర్గా చదవండి. చదివిన తర్వాత దీని నుంచి మీరు ఇన్ఫరెన్స్ ఏమని లాగలుగుతున్నారు అని క్వశ్చన్ అనమాట. అప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే అజిత్ ఈజ్ టాల్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఏమిటంటే మనకి స్టేట్మెంట్ ఇచ్చారు, మనల్ని ఏమడుతున్నారంటే కన్క్లూజన్. స్టేట్మెంట్ కన్క్లూజన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్. అంటే ఈ రోజుల్లో కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అని స్టేట్మెంట్ చెప్పింది. నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఫ్యూ. ఫ్యూ అంటే కొంతమందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పంటున్నారు. అండ్ యాక్చువల్లీ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడింది అని ఫస్ట్ స్టేట్మెంట్.
నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, అది ఖర్చుతో కూడడం వల్ల దాన్ని కొంతమందికి మాత్రమే పరిమితం చేయాలి అని చెప్పంటున్నారు అనమాట. ఇది స్టేట్మెంట్. ఇప్పుడు దీని నుంచి మనం ఏమైనా కన్క్లూషన్ తీసుకురావచ్చు, చూద్దాం ఒకసారి. నోబడీ కెన్ ఎఫర్ట్ టు గో కాలేజ్, అది కన్క్లూషన్ అవుద్దా? నోబడీ కెన్ ఎఫర్ట్ టు గో కాలేజ్ అలా ఏం చెప్పలేదు కదా. కాలేజ్ అనేది కాలేజ్ చదువుకోవడం అనేది ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకుందని చెప్పారు, కానీ ఎవరికి వెళ్ళే స్తోమత లేకోకుండా ఉంటుంది అని చెప్పలేదు కదా. అందుకనే ఫస్ట్ ఇది మనకి కన్క్లూషన్ కాదు. నెక్స్ట్ చూడండి, ఈవెన్ ద పూర్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు అఫోర్డబుల్ కాలేజ్ ఎడ్యుకేషన్. సో ఇదేంటంటే పూర్ వాళ్ళకు కూడా కాలేజీకి వెళ్ళి చదువుకునే యాక్సెస్ ఉండాలి అని చెప్పంటున్నారు. అంటే మనకి పైన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఇది కూడా కన్క్లూషన్ కాదు. ఎందుకంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకుంది అని చెప్పారు. అలానే మనకి కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది కొంతమందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు దీని ప్రకారం మనకి పూర్ స్టూడెంట్స్కి యాక్సెస్ ఉండాలి అఫోర్డబుల్ ఫీజులో అని చెప్పి పైన ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ది కన్క్లూషన్ కాదు, సెకండ్ది కన్క్లూషన్ కాదు. మరి రెండు కన్క్లూషన్స్ కాదు కాబట్టి అప్పుడు సింపుల్గా మీరు ఆన్సర్ పెడతారంటే నైదర్ కన్క్లూషన్ 1 నార్ 2 ఫాలోస్ అని పెడతారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ ఏంటంటే ఆడ్ మెన్ అవుట్, అంటే మనకి 4 డిఫరెంట్ వర్డ్స్ ఇస్తారు, లేదా 4 డిఫరెంట్ నెంబర్స్ ఇస్తారు, లేదా 4 డిఫరెంట్ లెటర్స్ ఇస్తారు. అందులో ఒకరు డిఫరెంట్గా ఉన్నారు, ఆ డిఫరెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి అంటారు. యాక్చువల్లీ ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో షార్ట్ కట్స్, ట్రిక్స్ అలాంటివి ఏమన్నా అనమాట, జనరల్ క్వశ్చన్స్. ఇవి మీకు జనరల్ థింగ్స్ మీద నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్స్ని మార్క్ చేయడం చాలా సింపుల్ అనమాట. ఓకేనా. చూద్దాం ఒకసారి వీటిలో డిఫరెంట్గా ఎవరున్నారు అంటే తేడాగా ఎవరున్నారు మనం చెప్పాలి. వెబ్ క్యామ్, స్పీకర్, డిజిటల్ కెమెరా, స్మార్ట్ ఫోన్. ఇప్పుడు వీటిలో డిఫరెంట్ ఏంటి? వెబ్ క్యామ్ అని చెప్పారు, స్పీకర్ అని చెప్పారు, డిజిటల్ కెమెరా అని చెప్పారు, స్మార్ట్ ఫోన్ అని చెప్పారు. అప్పుడు సింపుల్గా మనకి చదివినప్పుడు అర్థమైపోయింది కదా స్పీకర్ అనేది డిఫరెంట్ అని చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ మీరు చూస్తే కనుక ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అనమాట, అవునా. అందుకని ఏంటంటే సింపుల్గా మనం స్పీకర్ డిఫరెంట్ అని చెప్తాం. నెక్స్ట్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే టెంపుల్ ఇచ్చారు, నెక్స్ట్ బ్రిక్స్, ప్యాలెస్, హౌస్. సింపుల్గా మీరు చదివి వెంటనే బ్రిక్స్ అని పెట్టేస్తారు, ఎందుకంటే బ్రిక్స్ అంటే ఇటుకు రాయి కదా. సో ఇదేంటి టెంపుల్, ప్యాలెస్, హౌస్. మరి బ్రిక్ అనేది ఆబ్వియస్గా డిఫరెంట్ కదా, ఇవన్నీ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ చూడండి, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఆక్టగన్. సర్కిల్, ఎందుకంటే సర్కిల్కి ఏంటంటే సర్కిల్ అనేది ఒక సింగిల్ లైన్తో ఫామ్ అయింది. ఇప్పుడు మిగతానికి సైడ్స్ ఉంటాయి, స్క్వేర్కి కానీ, రెక్టాంగిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, ఆక్టగన్ కానీ ఇవన్నీ సైడ్స్ ఉంటాయి, అవునా. అందుకని నేను సింపుల్గా అప్పుడు మన ఆన్సర్ సర్కిల్ అని చెప్పేస్తాం. ఇవన్నీ చాలా సింపుల్ జనరల్ క్వశ్చన్స్ అనమాట, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పాలంటే. ఇక్కడ చూడండి, వ్యాక్సినేషన్ ఈజ్ టు డిసీజ్ అండ్ ఇది ఏంటంటే ఇవి ఎనాలజీకి సంబంధించిన అనమాట. ఎనాలజీ అంటే రెండింటి మధ్యన పోలిక ఉంటుంది అనమాట. ఈ పోలిక ప్రకారం మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే సింపుల్గా ఒకవేళ మీకు బైక్ 2 వీలర్ అని చెప్పారు, బైక్ 2 వీలర్ అంటే బైక్కి 2 వీల్స్ ఉంటాయి కాబట్టి 2 వీలర్ అంది, అంటే వాళ్ళిద్దరి మధ్యన పోలిక అది. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి కార్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు రెండేం చెప్పాలి 4 అని చెప్పాలి, ఎందుకంటే బైక్కి 2 వీల్స్ కాబట్టి సేమ్ అదే రిలేషన్ ప్రకారం కార్కి 4 వీల్స్ అని చెప్తారు. ఓకేనా. అంటే ఎనాలజీ అంటే పోలిక అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు చూడండి, వ్యాక్సినేషన్ ఈజ్ టు డిసీజ్. మరి మెయింటెనెన్స్ అనేది దేనికి? పెయింటా, ఎక్స్పెన్సా, ఆయిలింగా, బ్రేక్ డౌన్ పెడతారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, బౌ ఈజ్ టు వైలెన్. మరి ప్లంక్ట్రమ్ దేనికి అన్నారు? ఏంటంటే సితార్ అనమాట. ఓకేనా. ఇవన్నీ ఏంటంటే రిలేషన్స్ అనమాట, అంటే 2 ఎలిమెంట్స్ మధ్య రిలేషన్. వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్లు వస్తాయి, నాలెడ్జ్ లేదు ఆన్సర్ పోయినట్టే. నెక్స్ట్ చూడండి, డెన్ ఈజ్ టు లైన్, అంటే డెన్లో లైన్ ఉంటుంది. మరి ఎవరీలో ఏముంటాయి అంటే బర్డ్స్ ఉంటాయి, బర్డ్స్. ఇవన్నీ ఏంటంటే మీకు జనరల్ థింగ్స్. మళ్ళీ సార్ డెన్ లైన్ అంటే నాకు తెలియస్తారంటే తెలియకపోతే ఆన్సర్ పోయినట్టు ఇంకా, ఎందుకంటే ఇవన్నీ చాలా జనరల్ థింగ్స్ అనమాట. వీటి మీద మీకు ఐడియా ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేస్తారు. మళ్ళీ దీనికి క్యాలిక్యులేషన్ చేయడాలు, ఆలోచించడాలు లాంటివి ఏముండవు ఇక్కడ. డెన్ లైన్ అంటే లైన్ అనేది డెన్లో ఉంటుంది. మరి ఎవరీ అంటే ఎవరుండే ప్లేస్ని ఎవరీ అంటారు, బర్డ్స్ కాబట్టి చూడండి, అప్పుడు వెంటనే మీరు ఆన్సర్ బర్డ్స్ అని పెట్టేస్తారు. ఓకేనా. అలా ఏంటంటే దీంతో మనకి రీజనింగ్ సంబంధించి ఏవైతే క్వశ్చన్లు ఇచ్చారో ఇవన్నీ మనం సాల్వ్ చేస్తాం అనమాట. నిజం చెప్పాలంటే ఈ పేపర్ మనకి ఆల్మోస్ట్ చాలా సింపుల్ పేపర్ అనమాట. మీరు నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ అన్నింటినీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ స్టార్ట్ అయిందని. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే
ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం చందన్ లాజిక్స్ తెలుగు అని ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ అప్కమింగ్ తెలుగు వీడియోస్ అనేది ఆ ఛానల్లో కూడా వస్తుంటాయి అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, మీట్ ద నెక్స్ట్ సెషన్, బై బాయ్.